విచారాల చేత మీరు దేవుని సన్నిధిలో వేదన చెందుతున్నారు, ఆ విచారములు నా యేసయ్య మీ జీవితంలో వాటిని తొలగించబడును గాక. అది సాతాన శక్తులతో కూడినటువంటి విచారమే కావచ్చు, అనారోగ్యముతో కూడిన విచారమే కావచ్చు, శారీరకమైన ఇబ్బందులతో కూడిన విచారమే కావచ్చు, నీ భవిష్యత్తులో కూర్చున్న విచారమే కావచ్చు, అది మనోవ్యాధిని కూర్చున్న విచారమే కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులను కూర్చున్న విచారమే కావచ్చు. మరి ఏ విచారమైనా దేవునికి వాక్యం సెలవిస్తుంది, నీ విచారములను కొట్టివేయబడును గాక. ఇక్కడే మీ విచారములను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. నువ్వు ఏ విచారంతో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితులతో వచ్చావు, ఏ చింతలో వచ్చావో నాకు తెలియదు. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడు, నిన్నే దర్శించాడు. నీ విచారాలు దేవుడు నీ కళ్ళకు కడుతున్నాడు. దీని గురించి రోజు బాధపడుతున్నావు కదా, రాత్రులు నిద్రపోకుండా దీని గురించి ఆలోచిస్తున్నావు కదా, తిండి తిప్పలు మానేసి దీని గురించి వేదన చెందుతున్నావు కదా. ఇక్కడే విడిచిపెట్టావు, దేవుని మందిరంలో విడిచిపెట్టావు. దేవుడు నీ విచారానికి ప్రతిగా సంతోషాన్ని దేవుడిచ్చును గాక.